అవుతుంది, ఎందుకు ఇలా పనులు చేస్తున్నారు, ఇన్ని ఖాళీ స్పేసెస్ ఉన్నాక అక్కడ కట్టుకోవట్లేదు కానీ ఇంత మంచి అపార్ట్మెంట్ని కూలగొట్టేసి ఇంతమంది ఫ్యామిలీస్ని రోడ్ మీద పడేసి ఒక కోటి ఇస్తాము అని అంటే ఎవరు ఒప్పుకుంటారండి. ఇప్పుడు ఇంత ఇప్పుడు మేము ఓటేస్తేనే కదా ఆయన ఇంత స్టేజ్కి వచ్చారు, అది కూడా మేము మంచి చేస్తారేమో మా అందరికీ అని ఓటేస్తాం. ఇలా చేస్తారంటే ఎవరు ఇవ్వకపోతుండే ఓటు. ఎంత రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా మమ్మీ వాళ్ళకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. అసలు ఇట్లాంటి ఐడియాస్ ఇవి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటున్నావా, లేరంటున్నావు? ఏంటి నీ అభిప్రాయం? ఇప్పుడు ఉంటే అంత మంచి వాళ్ళు ఉంటే అసలు ఈ ఐడియాని తెవ్వకపోతుండే ఇట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలని. మా ఇప్పుడు మూసీ క్లీన్ చేయడానికి అవన్నీ కాదు కానీ ఫారెన్ వచ్చే వాళ్ళకి గాంధీ స్టాచ్యూ ఎవరు కట్టమన్నారు అసలు? ఇప్పుడు ఇంత మంచి అపార్ట్మెంట్ నుంచి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? మేమైతే ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వేయం. ఇదే మీ ఫ్లాట్స్ అంట ఇల్లీగల్ గా కట్టినటువంటి అపార్ట్మెంట్ అని కూడా కొంతమంది అంటున్నారు. ఇల్లీగల్ గా కట్టారా లేకుంటే లీగల్ గా ఉందా? నీకు తెలుసా ఇది? అంటే లీగల్ గా కట్టిరు అనేది తెలుసా అందరు? ఎంతమంది ఉంటారు మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో? చాలా మంది 45 మెంబర్స్ ప్లస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ 450 ఫ్యామిలీస్ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇప్పుడు రోడ్ మీద పడేసి గాంధీ స్టాచ్యూ కడతారు. మరి మీకు కాంపన్సేషన్ ఇస్తే ఓకేనా? మీకు కాంపన్సేషన్ ఓకేనా? 1 crore అవన్నీ ఇస్తే ఇప్పుడు ఇంత మంచి అపార్ట్మెంట్ వస్తుందా? లేకపోతే ఇప్పుడు మాకు ఇల్లు ఎత్తుకాలి అవన్నీ కావాలంటే ఆయనకి ఇప్పుడు ఆయన ఇల్లు కూలగొట్టేసి మేము ఇలానే ఏదైనా ఛత్రపతి శివాజీ ఎవరైనా స్టాచ్యూ కడితే ఆయన ఊరుకుంటారా? మేము కూడా అలానే ఊరుకోము. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా? అంటే మా ఇల్లునని మాకు వదిలేయండి, మేము ఇంత ఈఎంఐ కట్టుకొని ఇంత మంచిగా ప్రేమతో కొనుక్కున్నాం ఇల్లుని, మీరు ఇది కూల్చొగొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతానంటే ఇది అసలు బాగాలేదు. మా ఇల్లులని మాకు వదిలేయండి, మీరు చేసుకుంటారంటే ఎక్కడైనా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు ఈ మాట మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనుకుంటారు మీ ఫ్రెండ్స్ అంతా? మా ఫ్రెండ్స్ అంతా మేము డిస్కస్ చేస్తున్నాం, అరే ఎలా ఇప్పుడు నువ్వు పోతే నేను పోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి మెమరీస్ కదా, ఇప్పుడు ఒక్కసారి పోతే అందరికీ బాధ అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు డెంగ్యూ కూడా వచ్చింది, మస్కిటోస్ వల్ల డెంగ్యూ వచ్చింది. అయితే మూసీ రివర్ని క్లీన్ చేయొచ్చు కదా, డెంగ్యూని తగ్గించవచ్చు. దాని తప్ప గాంధీ స్టాచ్యూ కోసం ఈ ఇళ్ళని ఎందుకు పడగొట్టాలి? మన అమ్మ నాన్నకి లోన్స్ ఉన్నాయి, మా నాన్నమ్మ అయితే రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు. అలానే అలా పడగొట్టచ్చు ఇళ్ళని. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ ఎలా రాయొచ్చు? మీ డాడీ ఏం వర్క్ చేస్తారు? మా డాడీ అయితే బిజినెస్ వర్క్ చేస్తారు. ఏ క్లాస్ ఇప్పుడు? 5th క్లాస్, 6th వెళ్తున్నాను ఫైనల్ ఎగ్జామ్స్. అప్పుడు మీ డాడీ వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు కదా, మీ డాడీ వాళ్ళు ఏమంటున్నారు? అలా ఎలా చేయొచ్చు అనేసి అంటున్నారు. సో మా మమ్మీ డాడీ అలా కష్టపడుతుంటే అలా పడగొట్టచ్చు. సో నాకు ఒకటి అడగాలనుంది సీఎం సార్కి. సో ఇలా ఈ సిచ్యువేషన్కి మీ ఫ్యామిలీకి వస్తే అలా మీరేం చేస్తారు అనేసి అడుగుతున్నాను.